వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక కామెంట్ రాజకీయాల్లో ఒక బాంబులాగా వెళ్ళింది. ఆ కామెంట్ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ పైన త్వరలో స్పందిస్తా, నిజానిజాలు బయట పెడతా. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది, త్వరలో ప్రెస్ మీట్ పెడతా అని కేసీఆర్ నిన్న కరీంనగర్ రైతుల పరామర్శకు పోయినప్పుడు మీడియా ప్రతినిధులతో చేసిన కామెంట్. ఇప్పటిదాకానేమో అసలు కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు, ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు మాట్లాడతలేరు, అసలు కేసీఆర్ దీనికి మొత్తం సూత్రధారుడు, కేసీఆర్ అండర్లోనే ఇదంతా జరిగింది ఫోన్ ట్యాపింగు. ఇది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం, రాసిన వార్తలు, వచ్చిన లీకులు, జరిగిన చర్చ. కానీ కేసీఆర్ ఈ మాట మాట్లాడినప్పటి నుంచి నేను దీని మీద స్పందిస్తా, నిజానిజాలు బయట పెడతాని కేసీఆర్ చెప్పిన తర్వాత దీనిలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి, చాలా రకాల అనుమానాలు. అసలు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ ఎవరి గురించి చెప్పబోతున్నారు, కేసీఆర్ బయటపెట్టబోయే నిజాలు ఏంటి? మొత్తం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయనే బాధ్యుడు అని ఇప్పటికే కేటీఆర్ ఒక క్వశ్చన్ మార్క్ రిలీజ్ చేసిన మార్కెట్లోకి, జనాల్లోకి. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ఇదంతా జరిగిందంటే అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఉంటారు, డీజీలు ఉంటారు, అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్లు ఉంటారు, రకరకాల పేర్లు. ఆల్రెడీ కేటీఆర్ ఒక 3-4 పేర్లు కూడా బయటపెట్టిండ్రు. ఇప్పుడున్న డీజీ రవి గుప్తా అప్పటి గవర్నమెంట్లో హోంశాఖ సెక్రటరీగా పనిచేసిండ్రు. ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందా? లేకపోతే అప్పుడు డీజీపీగా ఉన్నారు మహేందర్ రెడ్డి, ఇప్పుడు టీఎస్పీసీ చైర్మన్గా ఉన్నారు. ఆ డీజీపీగా ఉన్న అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డికి ఇదంతా తెలియదా? ఆయన బాధ్యుడు కాదా? లేకపోతే శివధర్ రెడ్డి ఐజీ ఇంటెలిజెన్స్లో ఉన్నారు అప్పుడు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక అదే ఇంటెలిజెన్స్ విభాగంలో సజ్జనార్ కూడా ఆఫీసర్గా పనిచేసినారు. ఆయన ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. వీళ్ళెవ్వరికి తెలియదా? వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా, వీళ్ళెవ్వరు బాధ్యులు కాకుండా కేసీఆర్ మాత్రమే బాధ్యుడా అని కేటీఆర్ మొన్న చేసిన కామెంటు, దానికి అనుసంధానంగా దాని వెంటనే కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు, ఈ రెండు మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ చెప్పబోయే నిజాలు ఏంది? యాక్చువల్గా ఫోన్ ట్యాపింగు 17 నుంచో 18 నుంచో కాదు, 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి దీని మీద విచారణ జరిపించాలనేది పొలిటికల్ డిమాండ్. బీజేపీ వాళ్ళు చేసిన డిమాండ్ అదే, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన డిమాండ్ కూడా అదే. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపించాలని. ఎందుకు? అసలు ఈ మధ్యకాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది డిఎస్పీ లెవెల్ పోలీస్ ఆఫీసర్సు, ప్రణీత్ రావు లాంటి వాళ్ళు, గట్టుమల్లు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఆల్రెడీ పోలీస్ కస్టడీకి తీసుకున్నారు, విచారించిండ్రు, మళ్ళీ రిమైండ్ కూడా పంపించిండ్రు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంకా రాలేదు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న రాలేదు. రాధాకిషన్ రావు కస్టడీలో ఉన్నారు. అసలు ఈ కస్టడీలో ఉన్న వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటి, బయటకు వస్తున్న విషయాలు ఏంది? ఇప్పటిదాకా పోలీసులు అధికారికంగా ఇంత పెద్ద కేసు అని చెప్తున్నారు, హై ప్రొఫైల్ కేసు అని చెప్తున్నారు, కేసీఆర్ దీని వెనుక ఉండొచ్చని లీకులు ఇస్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఇంతవరకు అఫీషియల్గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. అసలు లోపల జరుగుతున్న తతంగం అంతా ఏంది? విచారణ లోపల జరుగుతున్న ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్, ఈ కస్టడీలో వాళ్ళు చెప్తున్నది ఏంది, బయటకు వస్తున్న సమాచారం ఏంది, పేపర్లు రాస్తున్నది ఏంది? వాళ్ళు చెప్తున్న పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయా? వాళ్ళు చెప్తున్న వ్యవహారం అంతా వదిలేసి కేవలం టార్గెటెడ్గా ఎవరి పేర్లు అయితే బయటికి లీక్ చేయాలనో, లేకపోతే ఎవరు టార్గెట్గా అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలనో వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయా? ఇప్పుడు కేసీఆర్ బయట పెట్టబోయే నిజాలు అవేనా? అప్పుడున్న ఆఫీసర్లకి ఎవరి పేర్లు బయటికి రాకుండా, అప్పుడున్న డీజీపీ పేరు బయటికి రాకుండా, కనీసం ఈ ఇన్వెస్టిగేషన్లో అప్పుడున్న డీజీపీని కనీసం పాత్ర ఉందా లేదా అని కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం కొందరు టార్గెట్గా నడుస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందనే విషయం మీద ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు బయట ఇది చాలా సీక్రెట్గా చేయాల్సిన వ్యవహారం మేము, ఎందుకంటే జరిగిందే ఇంటెలిజెన్స్ వ్యవహారం కాబట్టి దానిలో అసలు ఒకరికి తెలియకుండా ఒకరు విచారణలు చాలా కేసెస్ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ లెవెల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ తెలియకుండా అంత సీక్రెట్ సంస్థ అది, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అట్లాంటి ఎస్ఐబి వ్యవహారం అంతా కూడా ఆ బండారం, ఆ గుట్టు, అసలు ఎస్ఐబి అంటే ఏంది, ఎస్ఐబిలో ఎవరు పనిచేస్తారు, ఇదంతా కూడా ఓపెన్గా ఎవరు ప్రెస్ మీట్ పెట్టకుండానే దాని వ్యవహారం, దాని పనితనం, అసలు ఎస్ఐబి ఏం పనిచేస్తుంది, ఎట్లుంటుంది, దాని స్ట్రక్చర్ అంతా కూడా బయటకు వచ్చేసింది లీకుల ద్వారా.
కాబట్టి లీకులు వస్తున్నది నిజమెంత, ఇన్వెస్టిగేషన్లో కస్టడీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అని బయటకు వస్తున్న లీకుల్లో నిజమెంత, ఇట్లాంటి విషయాలన్నిటి కూడా కేసీఆర్ చెక్ పెట్టబోతున్నారా? ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కూడా ఇది పెద్ద హాట్ టాపిక్. అసలు కేసీఆరే నిజానిజాలు బయట పెడతా అంటే అసలు నిజాలు ఏంటి? 2014లో తెలంగాణ వచ్చింది, ఓటుకు నోటు కేసు. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే కొనుగోలు చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండన్న కేసు 2015లో వచ్చింది. అప్పుడు కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అసలు అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు అదంతా ట్రాప్ చేసి దాన్ని ప్రభుత్వానికి చేరవేసిండ్రా? మరి ఒకవేళ అది నిజమైతే 2014 నుంచి ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా దీనిలో. అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైతే ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చేసిన ఆఫీసర్లు ఎవరు? 2015లోనే ఫోన్ ట్యాపింగ్ ఎవరు మొదలుపెట్టిండ్రు? ఎందుకు మొదలుపెట్టిండ్రు? రేవంత్ రెడ్డిని దీనిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది ఎవరు? ఆ కేసు అదంతా బేరసారాలు జరుగుతున్నాయని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి, మనం చూసినాం. బాదోడ్ యు అని చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది, తర్వాత కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. మరి ఆ కేసు ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా చర్చ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేయడంతోనే ఆ కొనుగోలు కేసు బయటకు వచ్చింది అని, ఆ కొనుగోలు కేసు తెలిసింది. తర్వాత దాన్ని అక్కడనే కెమెరాలు పెట్టి దానంతా కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం, అందులో డబ్బులు అటు ఇటు పంపకాలు మాటలు అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. అవన్నీ వీడియోలు వచ్చిన అంత కేసు కోర్టులో ఉంది, అదంతా ఏసీబీ కోర్టులో ఉంది, బహుశా సుప్రీంకోర్టు దాకా పోయింది, అది తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయము మరి అప్పుడు జరిగింది కాబట్టి కదా ఆ విషయం బయటకు వచ్చింది అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే 2018 ఎలక్షన్స్కి ముందు ప్రతిపక్షాలు డబ్బులు ఎక్కడ పంచుతున్నాయి, ఎవరితో పంపుతున్నారు, ఏ కాన్స్టిట్యున్సీకి పంపుతున్నారు, వాళ్ళ వ్యూహానంతా కూడా ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పసిగట్టింది అంటున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ అప్పుడు కూడా జరిగినట్లే కదా, ఆ విషయాలు కూడా బయటకు తెలవాల్సిన అవసరం ఉంటుంది కదా. సేమ్ టైం 4 ఎమ్మెల్యేల కేసు, 4 ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, అది ఎప్పుడు జరిగింది? మునుగోడు ఉప ఎన్నిక ముందు జరిగింది. మునుగోడు ఉప ఎన్నికప్పుడు కూడా డబ్బులు పట్టుకున్నారు, అది కూడా సేమ్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఆ 4 ఎమ్మెల్యేల వ్యవహారం అప్పుడు జరిగిందేమో డ్రామా, ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా. మునుగోడు ఉప ఎన్నిక కోసం 4 ఎమ్మెల్యేల వ్యవహారం, ఇదంతా కూడా డ్రామా, స్వాములు ఎమ్మెల్యేలు అనుకుంటారా, ఇదంతా అప్పుడు డ్రామా అనేది ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అసలు 4 ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఫోన్ ట్యాప్ చేయడంతోనే కేసీఆర్ తెలుసుకొని అదంతా కూడా మళ్ళీ సేమ్ రేవంత్ రెడ్డి కేసు చేసినట్లుగా అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలుసుకోగలిగిన వాళ్ళు అంటున్నారు. అప్పుడు కొన్ని వీడియోస్ కాకుండా ఆడియోస్ కూడా కొన్ని కేసీఆరే మీడియా ద్వారా మార్కెట్లోకి జనాల్లోకి వదిలేరు, ప్రజల్లోకి వదిలేరు. కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది అని. మరి ఇన్ని వ్యవహారాలు జరిగిన ఫోన్ ట్యాపింగ్లో అసలు ఫోన్ ట్యాపింగ్ చేసిన అసలు అధికారులను వదిలేసి, అసలు వాళ్ళను వదిలేసి కొసరు వాళ్ళని పట్టుకొని వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు అని చెప్పే ప్రయత్నం నడుస్తుందా అనేది ఒక అనుమానం. 2015లో ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు అంత ముందే ఫోన్ ట్యాప్ అయింది అన్నప్పుడు అప్పుడే రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో లేరు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి ఆయన ఈ వ్యవహారం అంతా కూడా తెలిసింది అనుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాల్సింది అప్పటి నుంచి. బీజేపీ వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అది, సిబిఐ విచారణ జరగాలి, అసలు దీని మీద ఇట్లా కాదు, డిఎస్పీ లెవెల్ ఆఫీసర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తే దీనిలో పెద్దలను పట్టుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ బాసులుగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ను కస్టడీలో మాట్లాడడం అంత ఈజీ కాదు, కొద్దిగా ఉంటుంది. పాత బాసు ఆయన రిటైర్డ్ బాస్ అయినా కూడా అంత ఈ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్లు అంత ఫోర్స్ఫుల్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేరు. అంతకన్నా పై వాళ్ళు చేస్తే బెటర్ అనేది ఒక వాదన. కాబట్టి సిబిఐతో విచారణ జరిపించాలనేది. అసలు ఈ రేవంత్ రెడ్డి కేసు అప్పటి నుంచి ఎందుకు చేయకూడదు ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి, ఫోన్ ట్యాపింగ్ మీద. 2, కేటీఆర్ బయటపెట్టిన 4 అధికారుల పాత్రను ఎందుకు కనీసం క్వశ్చన్ చేస్తలేరు, కేవలం ప్రణీత్ రావు కానీ ఎందుకు ఆగుతుంది? అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు రాకపోతే, ఆయన అమెరికాలో క్యాన్సర్ చికిత్సలు ఉన్నారని చెప్తున్నారు, ఒకవేళ ఆయన రాకపోతే ఇది ఇన్వెస్టిగేషన్ ఇక్కడితో ఆగిపోతుందా? ఇది ముందుకు పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ బయటపెట్టిన నిజాలలో అసలు దీనిలో వ్యవహారం బయటపడబోతుందా? ఈ ముఖ్యమైన అధికారులు వ్యవహారం ఎందుకు చర్చలో లేకుండా చేస్తున్నారు? కేవలం కొంత సమాచారాన్ని మాత్రమే, కొన్ని పేపర్లకు మాత్రమే, వాళ్ళకు అనుకూలమైన పేపర్లకు మాత్రమే ఎందుకు లీక్ అవుతున్నాయి వార్తలు? అధికారికంగా ఏ పోలీస్ ఆఫీసర్,
ఎవరు ఎందుకు బయట పెడతలేరు? అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వాళ్ళు, అప్పుడు ఈ ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన వాళ్ళు, హోంశాఖ సెక్రటరీగా పనిచేసిన ఇప్పుడున్న డీజీపీ రవిగుప్తా గారు, ఇట్లా వీళ్ళ వీళ్ళ పేర్లు రాకుండా ఈ కస్టడీ ఇంటరాగేషన్ ఇదంతా కొనసాగుతుందా? ఇట్లాంటి అనుమానాలు, అన్ని అనుమానాలే. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఆ నిజాలు బయట పెడతా కాబట్టి ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా వస్తున్నాయి. కేసీఆర్ ఒకవేళ కేసీఆరే బాధ్యుడు అయి ఉంటే, కేసీఆరే చేసి ఉంటే, కేసీఆర్ నిజంగా నిర్భయంగా అంతా బయటకు వచ్చి నేను బయటకు వచ్చి చెప్తా, నేను నిజాలు బయట పెడతా అనేవాడు కాదేమో కదా. ఆయన బయట పెడతాను అంటే దీనిలో ఏదో మసాలా ఉంది కదా, దీనిలో ఏదో మతలబు ఉంది కదా అనేది ఒక అనుమానం. ఆ మతలబు ఏందో కేసీఆర్ చెప్తేనే తెలుస్తుంది. బట్ దీనిలో ఉన్న అనుమానాలు మాత్రమే నేను చెప్పాను. కేసులో ఏది దీనిలో ఛాన్స్ ఉండొచ్చు, ఛాన్స్ ఉండకపోవచ్చు. కేటీఆర్ చెప్పిన కొన్ని విషయాలు, అటు బీజేపీ నేతలు చెప్తున్న కొన్ని విషయాలు, తర్వాత లీకుల ద్వారా వస్తున్న వార్తలను పేపర్ల ద్వారా జనాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్న పరిణామాలు, ఇవన్నీ చూస్తే జనాలలోకి వస్తున్న అనుమానాలు ఇవి. టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా పెట్టింది ఈ కేసులో. టెలిగ్రాఫ్ యాక్ట్ అసలు తెలంగాణలోనే ఫస్ట్ టైం అంటున్నారు. 3 సంవత్సరాలు వితౌట్ బెయిల్ ఈ సెక్షన్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఈ కేసు కొద్దిగా హై ప్రొఫైల్ కేసు కదా. ఈ హై ప్రొఫైల్ కేసులో కేసీఆర్ ఏం బయట పెట్టబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్ట్గా మారింది. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు కానీ మిగతా చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, ఇప్పుడు ఉన్నతాధికారులు ఉన్న వాళ్ళ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుందట. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదంతా ఒక పెద్ద టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ బయటపెట్టే నిజాలు అవి ఎవరి మీద చుట్టుకుంటాయి. అసలు ఈ కేసు అంతా కూడా ఇప్పటిదాకా జరిగింది ఒక టైపు, ఇప్పటిదాకా జరిగింది టార్గెటెడ్గా జరిగింది అనేది ఒక ఆరోపణ. బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా జరుగుతుంది ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఆరోపణ. కాబట్టి కేసీఆర్ ఆ నిజాలు బయట పెడితే ఈ టార్గెట్ మార్చుకుని వేరే దగ్గర పోతుందా, దిశ మారుతుందా, ఇదంతా ఒక పొలిటికలైజ్ అయిపోతుందా? లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం టైంలో కేసీఆర్ బయట నిజాలు అయితే చూద్దాం. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. కేసీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడు, దీని మీద నిజాలు ఏం చెప్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.